వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి. పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల వినూత్న కార్యక్రమం కాకీ కిడ్స్. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన. పాఠశాల విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. విద్యాధికారులకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశం. విద్యుత్ శాఖలో పోస్టులు పెంచి విద్యార్హత గలవారికి ప్రమోషన్ ఇవ్వాలి. కరీంనగర్ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల డిమాండ్. విలీనం చేసిన గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. కరీంనగర్ మున్సిపల్ మేయర్ సునీల్ రావు డిమాండ్. పాఠశాల విద్యార్థుల విద్యా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల విద్యాశాఖ అధికారులను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో విద్యా విధానంపై మండల విద్యాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలలో ఏర్పాటు చేయబోయే ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. పిల్లల విజ్ఞానం, వినోదం కోసం జీవితంలో ఉపయోగపడే అంశాలతో కూడిన తెలుగు లేదా ఇంగ్లీష్ సినిమాలను నెలకొకటి చూపించాలని సూచించారు. డాగ్ బైట్, ఓరియంటేషన్, యాక్టింగ్ స్కిల్స్ మీద శిక్షణ, 25,000 మంది స్కూల్ పిల్లలకు షూస్, స్నేహిత ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మాడ్యూల్ ప్రకారం చేయాలని, బ్యాడ్జెస్ ప్రతి స్కూల్ పిల్లలందరికీ ఇవ్వాలని, నెలకి ఒకసారి స్లిప్ టెస్టులు పెట్టాలని సూచించారు. స్వరమాధురి ద్వారా బాలభవన్ పిల్లలకి ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఎన్నిక చేయబడిన 11 స్కూల్స్కి పిల్లలకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. రూటీన్ అడ్మినిస్ట్రేటివ్ అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీలో ఉంది, దాంట్లో సమ్ గ్యాప్స్ అయితే ఉన్నది. సో అందుకే ఐ థాట్ లైక్ వి షుడ్ జస్ట్ సిట్ డౌన్ అండ్ నోట్ టుగెదర్. మనం వాట్ ఈస్ అవర్ చెక్ లిస్ట్, ఒక చెక్ లిస్ట్ అయినా ఈరోజు తయారు చేద్దాం. సో ఒక్కొక్క స్కూల్కి వెళ్తే ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకొక స్కూల్కి వెళ్తే లైక్ అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు దట్ స్కూల్, ఐ థింక్ స్ట్రెంత్ వాజ్ ఓన్లీ 44. తిమ్మాపూర్లో, నల్లగొండ తిమ్మాపూర్ సెట్ పిహెచ్ఎస్ వెళ్ళారు. సో ఐ థింక్ 44 or 45 ఎంత 42 స్ట్రెంత్. సో ఆ 42 స్ట్రెంత్ లో ఉన్న స్కూల్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్లీ టు బి ఆనెస్ట్ లోపల వెళ్ళడానికి కూడా నాకు మోటివేషన్ రాలేదు, ఎందుకంటే ఇంత తక్కువ స్టూడెంట్స్ లో ఏం చూడాలని. బట్ లోపల పోయి చూస్తే ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ద అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఆఫ్ హెచ్ఎం కానీ అక్కడ ఎంఈఓ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, అది కనపడింది. ఐ వాజ్ హ్యాపీ. అంటే 42 మెంబర్స్ అయినప్పటికీ అటెండెన్స్ వాజ్ గుడ్ అండ్ అంటే వాట్ ఎవర్ థింగ్స్ దట్ వీ ఆర్ ప్లానింగ్ at the district administration level were being implemented. So I thought like we should standardize. It is high time అయిపోయింది, we should standardize. And గతంలో మనకి ఓన్లీ ఐ థింక్ 2-3 ఎంఈఓస్ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ప్రతి మండల్కి ఒక ఎంఈఓ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ there should be competition in how MEOs are performing and definitely carrot and stick policy. ఎవరైనా మంచి చేస్తలేదు డెఫినెట్లీ ఇన్సెంటివ్ అండ్ డిస్ఇన్సెంటివ్ అయితే ఉండాల్సింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 3 జిల్లాల్లో విస్తరించి ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. 12,83,00,000తో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చిగురుమామిడి మండలంలో 8.48 కోట్లతో చేపట్టే పనులకు భూమి పూజ చేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రం నుండి గ్రామాలకు రోడ్ల అభివృద్ధి చేస్తున్నామని, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. మహిళలు న్యాక్, సెట్విన్ ద్వారా శిక్షణ పొందిన ఆర్థిక అభివృద్ధి సాధించాలని తెలిపారు. నియోజక
నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్, సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని, పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. జనవరి 26 నుండి రైతు భరోసా 12,000 ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ కానుక కింద భూమి లేని ఉపాధి హామీ కూలీలకు 12,000 కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు. కార్మికులు కార్మిక సంక్షేమ చట్టాలను ఉపయోగించుకోవాలని సీనియర్ సివిల్ కోర్టు జడ్జి పి నాగేశ్వరరావు సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ యార్డ్లో న్యాయ విజ్ఞాన సదస్సు మండల లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగంలో కార్మికులు కొరకు అనేక రకాల సంక్షేమ చట్టాలు రూపొందించడం జరిగిందన్నారు. వివిధ రంగాలకు చెందిన హమాలీ మరియు భవన నిర్మాణ, ఆటో, వివిధ రంగాలకు చెందిన కార్మికులు సంక్షేమ చట్టాలను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని ఆయన కోరారు. కార్మికులకు ఇన్సూరెన్స్ను ఉపయోగించుకొని డ్రైవింగ్ లైసెన్స్లు ఉంచుకోవాలని ఆయన అన్నారు. కార్మికులు తాగుడుకు బానిసలు కావద్దని, పిల్లలను మంచిగా చదివించి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు. కార్మికులకు కోర్టు పరంగా ఏవైనా అవసరాలుంటే నేరుగా సంప్రదించాలని, ఉచితంగా న్యాయ సేవలు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. మెట్పల్లి డీఎస్పీ రాములు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రిలో మాట్లాడుతూ కార్మికులు మద్యం సేవించి వాహనాలను నడపవద్దని, చట్టాలను గౌరవించాలని వారు కోరారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ కోన గోవర్ధన్, సీనియర్ సివిల్ కోర్టు జడ్జి డి నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ కృష్ణసాగర్, సీఏ నిరంజన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కోన గోవర్ధన్, ఉపాధ్యక్షుడు రాంబాబు, ప్రధాన కార్యదర్శి వేణు, న్యాయవాదులు వెంకట నర్సయ్య, వెంకటస్వామి, మన్నే గంగాధర్, జేడి సుధాకర్, శ్రవంతి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెంకుటిల్లు కట్టేటప్పుడు అవి పరదాలు వేసి పైకి వెళ్ళి కట్టాల్సి వచ్చేది. ఆ పరదాల నుంచి జారి కింద పడిపోయాడు, కడుతూ కాలు ఎదిగింది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, మనము ప్రాణాలు వేసి తగ్గించి పనిచేస్తున్న కార్మిక వ్యవస్థలో అట్లాంటి పని చేస్తూ ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజున సారు మన లేబర్ ఆఫీసర్ గారు చెప్తున్నారు, ఇట్లా కార్డ్స్ ఇవ్వచ్చు, మనం బీఓసీ కార్డ్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, వాళ్ళకి ప్రమాద బీమా కవరేజ్ ఉంది, హాస్పిటలైజ్డ్ కవరేజ్ ఉంది, అన్ని ఉన్నాయని ఇప్పుడు మనకి 1996లో చెప్తున్నారు. మేము 1990sలో పనిచేసిన వాళ్ళు, అప్పుడు ఇట్లాంటి చట్టాలు లేవు, ఉన్నది తెలవదు, ఎట్లా ఉపయోగించుకోవాలో తెలవదు. అట్లాంటి సంఘటన నుంచి ఈ రోజున మేమందరం వచ్చి మీకు కొన్ని చట్టాలు చెప్పడము, మా వాళ్ళందరూ కవర్ చేశారు, చాలా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లకు సెన్సార్ అలారం లాక్స్ పై అవగాహన కల్పించారు. ఇళ్లలో చోరీలకు చెక్ పెట్టేలా రామగుండం కమిషనరేట్ పోలీసులు సరికొత్త వ్యూహం రచించారు. ప్రజలకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమైన పోలీసులు ఇళ్లలో చోరీలకు చెక్ పెట్టేలా ప్రజలను అప్రమత్తం చేసే విధంగా రామగుండం కమిషనరేట్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో తాళాలు వేసిన ఇళ్లకు సెన్సార్ అలారం లాక్స్ పై అవేర్నెస్ కల్పించారు. కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. సెన్సార్ అలారం లాక్స్ తో వాటిని అరికట్టవచ్చని సిపి తెలిపారు. ఎవరైనా పనుల నిమిత్తం ఊరికి గాని తీర్థయాత్రలకు గాని వెళ్లేటప్పుడు ఇంటికి తాళాలు వేసి ఉంటే ప్రత్యేక సెన్సార్ అలారం ద్వారా కనుగొనవచ్చన్నారు. సెన్సార్ అలారంతో చుట్టుపక్కల వాళ్లకు వినిపిస్తుందని, దీంతో దొంగతనాలు నివారించవచ్చని పేర్కొన్నారు. సెన్సార్ అలారం పనిచేసే విధానాన్ని వీడియో ద్వారా వివరించారు. ఈ సెన్సార్ అలారాన్ని ఇల్లు, గ్యారేజీలు, రెస్టారెంట్లు, దేవాలయాల్లో అమర్చుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చని తెలిపారు. అలారం ధర 300 రూపాయల నుండి 500 రూపాయల మధ్య ఉంటుందని తెలిపారు. జస్ట్ రోజు మనం డైలీ యూజెస్ లో మామూలు లాగా వేసుకోవాలంటే మామూలు లాస్కే వేసుకోవాలి. లేదు నువ్వు ఊరికి వెళ్తున్నావు లేకపోతే ఒక వాల్యుబుల్స్ ఇంట్లో పెట్టి బయటికి వెళ్తున్నావు లేదా నీకు అలా సేఫ్టీ కావాలన్నప్పుడు దీన్ని వచ్చేసి తీసేసి దీన్ని రివర్స్ లో పెట్టేసి దీన్ని ఎలక్ట్రానిక్ అంటే నువ్వు అప్లోడ్ చేస్తున్నావు, దాన్ని అంటే యాక్టివేట్ చేస్తున్నావు. ఏది అలారం యాక్టివేట్ చేసి ఇది ఇప్పుడు అలారం యాక్టివేట్ చేసి నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు దొంగ వచ్చి దీన్ని ఏమైనా ట్రై చేస్తున్నాడు, దీన్ని ఇట్లా ఏమైనా ట్రై లాగడానికి దీన్ని మరొకడానికి దీనికి ఏమైనా వెళ్ళడానికి 10 seconds ఇస్తారు. 10 seconds తర్వాత మళ్ళా అలాగిన తర్వాత ఇప్పుడు లోపల దిక్కు చేస్తాం, లోపల దిక్కు చేసి పెడతాము. ఎప్పుడైతే రెండు దీన్ని యాక్టివేట్ చేయవచ్చు, యాక్టివేట్ చేయకుండా దీనిలాగానే మనం అవసరం అనుకుంటే యాక్టివేట్ చేయాలనుకుంటే దీన్ని ఆన్ చేయాలి. దీన్ని ఆన్ చేసి ఇదేమో డోర్ పెడతాము లోపల, ఇదేమో చౌకట్ పెడతాము.
ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న వెంటనే ప్రకటించాలని కోరుట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఆవిర్భావ నేత, తెలుగు చలనచిత్రంలో చరిత్ర సృష్టించిన నటుడు ఎన్టీఆర్ అని, ఎన్నో పాత్రలు నటించి తెలుగు జాతికి వన్నె తెచ్చిన నటరత్న, నట ప్రపూర్ణ, పద్మశ్రీ తీసుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని, రాజకీయ రంగంలో 9 నెలలు చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడని ఆయన అన్నారు. ముఖ్యంగా ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయ రంగంలో మహిళలకు రిజర్వేషన్, మాండలిక వ్యవస్థ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, పక్కా గృహ నిర్మాణ పథకం, బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లో రిజర్వేషన్, తెలుగు గంగ పథకం ఇలాంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు. ఇటు రాజకీయంలో అటు చలనచిత్ర పరిశ్రమల్లో ప్రపంచ రికార్డు సృష్టించి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వ్యక్తి, కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా రికార్డు బద్దలు కొట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే తెలుగు ప్రజలకు రాజకీయ అవగాహన వచ్చిందని, ఇలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న బిరుదును వెంటనే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సిహెచ్ నర్సింగ్, పాతర్ల విజయ్ కుమార్, రాజా గణేష్, కటుకం మహాదేవ్, మారుతి, రాజా నరేందర్, నదీం, ఆసిఫ్ సిద్ధు, నవీన్, అజయ్, ఉదయ్, మాలశ్రీ, జ్యోతి, శాంత, అంజలి, రాణి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలో కానీ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఘనత కేవలం ఎన్టీఆర్కే దక్కుతుందని తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో అప్పుడు ఏదైతే ప్రజలు విసుగు చెంది ఉండే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో అధికారం చేపట్టి ప్రపంచ చరిత్రలో చరిత్ర సృష్టించిన ఘనత ఎన్టీఆర్కి దక్కిందని మనం చెప్తున్నాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలకు, నిరుపేదలకు, హరిజన గిరిజనులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్కి దక్కిందని తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహ నిర్మాణ పథకం, మాండలిక వ్యవస్థ, ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మహిళా రిజర్వేషన్, బడుగు బలైన వర్గాల రిజర్వేషన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. వేములవాడలో దారుణం జరిగింది. మద్యం మత్తులో 2 యువకులను 4 చితకబాదారు. దాడిలో గాయపడ్డ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో దారుణం జరిగింది. మద్యం మత్తులో 2 యువకులను 4 యువకులు దాడి చేశారు. దాడిలో గాయపడ్డ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంచిర్యాల జిల్లాకు చెందిన బావ బామ్మర్దులు శంకర్ రాజేందర్లు ఈ నెల 14న వేములవాడకు చేరుకుని నాగదోషం పూజ చేసుకుని రాత్రి వెళ్తూ ఉండగా 4 యువకులు భగవంతరావు నగర్లో మద్యం మత్తులో 2 చితకబాదారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాయపడ్డ 2 ఆసుపత్రికి తరలించారు. రాజేందర్ అనే యువకుడి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు. యువకుల దాడిలో గాయపడ్డ వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దాడి చేసిన 4 యువకులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లాలో సంకష్టహర చతుర్థి పూజలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కరీంనగర్లోని భగత్ నగర్ కాలనీలో అంజనాద్రి క్షేత్రం లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకష్ట చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. హనుమంతరావు, విజయ్, మేఘన, కీర్తన, శారద తదితరులు అందరూ పాల్గొని సంకష్ట వేడుకలు విజయవంతం చేశారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా స్వచ్ఛందంగా పరీక్షలు రాయాలని కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేష్ సూచించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈరోజు జవహర్ నవోదయ విద్యాలయ పరీక్షా కేంద్రంలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేశం మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా స్వచ్ఛందంగా పరీక్షలు రాయాలని, అలాగే కోరుట్ల సెంటర్లో 192 మంది విద్యార్థులను అలాట్ చేయగా ప్రస్తుతం 100 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాలని, అలాగే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ కృష్ణమోహన్ రావు, అబ్జర్వర్ లక్ష్మీ నరసింహారావు, బిఎల్ఓ బ్లాక్ లెవెల్ అబ్జర్వర్ ఎంఈఓ గంగుల నరేశం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల ప్రకారం, గౌరవ డిఓ గారి ఆదేశాల ప్రకారం జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ కోర్టులలో నవోదయ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షకు మన గర్ల్స్ హై స్కూల్ కోర్టులకు 192 మంది విద్యార్థులు
అలాట్ కావడం జరిగింది. ఈ పరీక్ష ఉదయము 11:30 నుంచి మధ్యాహ్నము 1:30 వరకు ఉంటుంది. పిల్లల్ని 10:30కు అంటే గంట ముందుగా స్క్రూటినీ చేసి లోనికి అనుమతించాము. పిల్లలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఎలాంటివి అనుమతించబడవు. తర్వాత పరీక్ష పకడ్బందీగా నిర్వహించడానికి స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ డిఓ గారికి ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి జిరాక్స్లు కానీ అలాంటివి కానీ మూసివేయడం జరుగుతుంది. ఈ పరీక్ష పకడ్బందీగా నిర్వహించడానికి ప్రశాంతంగా నిర్వహించడానికి తగు ఏర్పాటు చేయడం జరిగింది. కావాల్సిన ఇన్విజిలేటర్లను కూడా తీసుకోవడం జరిగింది. ఈ పరీక్షకు అన్ని వసతులు కూడా అన్ని సౌకర్యాలు కూడా సమకూర్చడం జరిగింది. విలీనం చేసిన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని మేయర్ సునీల్ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు 6 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. గెజెట్ ప్రకారం ప్రస్తుతం కరీంనగర్లో ఉన్న 60 డివిజన్లు 66 డివిజన్లకు పెరగనుంది. విలీనం చేసిన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, ఏటా కార్పొరేషన్కు 100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు 9వ డివిజన్లో కోతిరాంపూర్ అల్కపురి కాలనీలో స్థానిక కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్తో కలిసి 26 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. కరీంనగర్ విస్తీర్ణం పరంగా గతంలో 23 కిలోమీటర్లు ఉన్న నగరం ప్రస్తుతం 65 కిలోమీటర్లు పెరిగిందన్నారు. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు 6 గ్రామాలను కలపడం వల్ల దాదాపు 160 కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరుగుతుందన్నారు. నగరపాలక సంస్థలో నిధుల కొరత చాలా ఉందని, గతంలో స్మార్ట్ సిటీ రావడం వల్ల 1000 కోట్లు అందుబాటులోకి రావడంతో చాలా డివిజన్లలో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. గత ప్రభుత్వం సీఎం అష్యూరెన్స్ కింద 347 కోట్లు వివిధ గ్రాంట్ల నిధులతో నగర రూపురేఖలు మార్చమన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని గత సంవత్సరం నుండి నగర అభివృద్ధి కోసం ప్రతి ఏటా 100 కోట్లు విడుదల చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు చాలా అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు సరిగా రాకుంటే అభివృద్ధి పనులు చేపట్టడం చాలా కష్టతరమని, ప్రజలు కట్టే పనుల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదన్నారు. ప్రజల నుండి వచ్చే పన్నుల ఆదాయం నగరపాలక సంస్థ నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నాయని తెలిపారు. నగర విస్తీర్ణం 160 కిలోమీటర్లకు పెరిగిన నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరంలో 1400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం సాధ్యమైందని తెలిపారు. పనులన్నీ 95% పూర్తయి 5% పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనపై వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతుందని పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన చందర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండించారు. రైతులకు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు నీరందించారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందించాలని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసులకు, బెదిరింపులకు భయపడే తత్వం కాదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్పై ఇంటిపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు ప్రజలు ఖండించాలని కోరారు. తెలంగాణ ప్రాంతంలో ప్రజల కోసం ప్రశ్నిస్తే, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన నిలబడితే దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. మా కేటీ రామన్న మీద కేసులు పెడతా ఉన్నారు, మా కౌశిక్ రెడ్డి మీద కేసులు పెడతా ఉన్నారు. చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు రైతులకు సాగునీరు కావాలని కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎకరానికి నీళ్లు అందించిండ్రు, మరి మీరు అందించకపోతే తీవ్రంగా ఉంటుందని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకపోగా కాంగ్రెస్ గుండాలు వాళ్ళ ఇంటిపైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి చర్యలు పునరావృతం అయితే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీయక తప్పదు. ఎమ్మెల్యేలు కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో రాజీవ్ రహదారిపై బైకు, కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. కారు, స్కూటీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు స్కూటీని వెనక నుండి ఢీకొట్టడంతో కొత్తపల్లి గ్రామానికి చెందిన గోలి రామచంద్రారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అతివేగం, అజాగ్రత్తగా వాహనం నడపడమే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ శాఖలో పోస్టులను పెంచి విద్యార్హతలు గలవారికి ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ డిమాండ్ చేసింది.
విద్యుత్ శాఖలో పనిభారం పెరిగిందని, అందుకు పోస్టులను పెంచి అర్హత గల వారికి ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు యూనియన్ డిమాండ్ చేసింది. కరీంనగర్లో ఈరోజు యూనియన్ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ వజీర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. విద్యుత్ సంస్థలో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి నిరంతరం వెలుగులను అందిస్తున్నారని తెలిపారు. అన్ని రకాల పోస్టులను విద్యుత్ శాఖలో పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్హతల ఆధారంగా వారికి ప్రమోషన్లను కల్పించాలని కోరారు. ఈపీఎఫ్, జీపీఎఫ్ను విద్యుత్ ఉద్యోగులకు కూడా వర్తించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. అలాగే 4,800 మంది జీపీఎఫ్ కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ ఓఎంఎం కార్మికులు కానీ ఉన్నారు. వారికి 1-4 మరి 2004 నుండి ఖచ్చితంగా వాళ్ళకి ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ చేయాలని మేము అడుగుతున్నాము. 31/8/2004 వరకు వాళ్ళకి జీపీఎఫ్ ఇవ్వాలి. కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చినా ఇక్కడ ఇవ్వలేదు ఇంతవరకు. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇవ్వమని అడుగుతున్నాము. అలాగే ఎన్నో సబ్ స్టేషన్లు పెరుగుతున్నాయి. ఏఓ పోస్టులు కానీ ఓఎంఎం పోస్టులు కానీ అలాగే ఇంజనీర్ పోస్టులు ఒకటే శాంక్షన్ ఇస్తున్నారు తప్ప మరి అకౌంట్ స్టాఫ్ పోస్టులు కానీ ఓఎంఎం పోస్టులు కానీ శాంక్షన్ ఇవ్వటం లేదు. మా యూనియన్ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి పోస్టులు కూడా శాంక్షన్ ఇవ్వాలి. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లిలో రైతు భరోసాకు సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించే పనిలో అగ్రికల్చర్ అధికారులు నిమగ్నమయ్యారు. సర్వేలో పొరపాట్లు జరగకుండా అర్హులైన వారికి అన్యాయం జరగకుండా ఉండేందుకు కలెక్టర్తో పాటు జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రేపట్లోగా క్షేత్రస్థాయిలో సర్వేను పూర్తి చేసి 21 నుంచి 25 వరకు గ్రామ సభల్లో లబ్ధిదారుల జాబితాను ఆమోదించనున్నారు. 26 నుంచి కొత్తగా రేషన్ కార్డులు రైతు భరోసా కింద ఎకరాన 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. లబ్ధిదారుల ఎంపికపై ఇప్పటికే పలు గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో అర్హులైన వారి పేర్లు లేకపోవడంతో చాలా చోట్ల గందరగోళం నెలకొంది. ప్రస్తుతం వచ్చిన జాబితాలో పేర్లు లేని వారు గ్రామసభలో దరఖాస్తులు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ఇంద్రమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్లు సూచిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్ష ప్రకటించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి. పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల వినూత్న కార్యక్రమం కాకీ కిడ్స్. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన. పాఠశాల విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. విద్యాధికారులకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశం. విద్యుత్ శాఖలో పోస్టులు పెంచి విద్యార్హత గలవారికి ప్రమోషన్ ఇవ్వాలి. కరీంనగర్ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల డిమాండ్. విలీనం చేసిన గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. కరీంనగర్ మున్సిపల్ మేయర్ సునీల్ రావు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.